డబ్బులు ఇచ్చాం 4 ఏళ్ళు అయింది. మరి కూడా అన్నం తింటున్నారు, ఏం తింటున్నారు? అసలు అన్నమా గడ్డే తినేది. వాడికి పిల్లలు, కొడుకులు, కూతురు వాళ్ళ కళ్ళు కూడా కనపడదు. అదేదో ఊరకొచ్చి బ్రాహ్మడు ఎగ్గొట్టాడంటే వాడికి బాధలే జీవితం మొత్తం. కర్మ బాధలు మామూలు శని కూడా వదలదు. కొంతమంది గుళ్ళోకి వెళ్తారు, ఎవడు పూజారో తెలియదు, ఎవడో తెలియదు. ఒక్కడు వచ్చి మన ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు. ఇదే పెద్ద మగవాళ్ళు ఏంటంటే అందరం కలిసి ఉండాలి, బాగుండాలి. మమ్మల్ని భయపెట్టేది ఏంటి? గుళ్ళో వంతేవాడు ఎవడు పూజారి. ఇవో ఏం చేస్తాడు, మన కోటలో కూడా ఆనంద నారాయణ రెడ్డి గారు చెప్పాం, మా డబ్బులు మాకు ఇప్పిండ్రా సార్, మాకు వడ్డీలు వద్దు. ఇట్లా మనిషి పొట్టుకు ఎత్తారా, దున్న పొట్టుకు ఎత్తి దున్నన్నయ్యో దేని మీద నెగితే అదైతే 500 ఇస్తాడు షార్ట్కి. జనం ఎక్కితే మనిషి పొట్టుకు పెట్టినట్టు చేసే పనులుగా అసలు అన్నం ఎట్టపోతున్నాడు నోట్లో నుంచి. అది మేమే పెద్ద మొగాళ్ళు ఉంటే ఏముండదు, అక్కడ తాట తీస్తారు. ఇక ఇప్పుడు మేమేదో కష్టపడి సంపాదించుకుని వేరే వాళ్ళకి అడ్డం ఉన్నాం. ఇప్పుడు మేము గుడికి వెళ్ళినా బంగారం పోయిందంటారు, ఆశ్రమానికి వెళ్ళినా బంగారం అవుతుంది. తీసేవాడు వాడు వేరేవాడు. ఈ గుళ్ళో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి తెలియదు, ఆ గుళ్ళలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి తెలియదు. ఏం చేస్తారు ఈవో గారు, ఏసీ డీసీ ఏ పిచ్చి పిచ్చిగా వీడియోలు ఇయటం కాదు, కేసు ఫైల్ చేయండి. మా డబ్బులు సాగు చావండి. ఎట్లా చేస్తే మాకెందుకు? ఎట్లా బాగుండవు. అన్నం తినేవాడు ఎవరు చెప్పే మాటలే కాదు, నిజంగా అన్నం తినేవాడు చెప్పే మాటలే కాదు, పనికి మాలు మాటలే. మేము పూజలు చేసాం, పొద్దున్న మైకుల్లో పెట్టాం. ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉండాలి, కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు మమ్మల్ని పెళ్లికి వెళ్తే ఆ ఇంట మమ్మల్ని గొడ్లిప్పి చేసిందంట మా మేనల్లి పెళ్లికి. అది పచ్చి వెలిచారు, దాని బొంద దాని బొద్దుగా అంత లేదు. ఇవన్నీ తెలుసుకుని పీక్కుంటే పీక్కోమని అది కేసు పెట్టి ఎంత దూరమైన పోతానో అడుగుతాడు. వాడి దమ్మున దేవతకి వెళ్ళమని కేసు ఫైల్ చేయమన్నా. అది కాదు, అందరం బాగుండాలి. అది ఎక్కువ మాటలు మాట్లాడకూడదు, ఎవరిని అనకూడదు.